గమనించాలా. రైట్ బట్ చరణ్ గారు దీంట్లో గవర్నమెంట్ ప్రికాషన్స్ తీసుకోవడంలో ఫెయిల్ అయింది అనిపిస్తుంది. ఎస్. సో చరణ్ గారు, కేంద్ర ప్రభుత్వము కొన్ని పొదుపు సూత్రాలు చెప్పింది. 10 పొదుపు సూత్రాలు మెయిన్గా, దాంట్లో బంగారం కొనొద్దు అని, తర్వాత చమురు ఆయిల్ తక్కువగా వాడండి, ఇది మనం వంట ఆయిల్ కాకుండా బండ్లకి కార్లకి ఫ్యూయల్ కూడా మీరు తక్కువగా వాడండి అని చెప్తా వస్తుంది. అయితే ఇది పాటిస్తే దేశభక్తిని చాటుకున్నట్టే. ఈవెన్ ప్రతిపక్షం ఏదైతే దీన్ని కూడా విమర్శ చేస్తూ దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటుందో అవన్నీ పక్కన పెట్టి, మీ ఎజెండాలు పక్కన పెట్టి దేశం కోసం ధర్మం కోసం అన్నట్టుగా సూచిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. మీరు దీనికి అంగీకారమా, లేకపోతే దీంట్లో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా మేడం? పాటించడానికి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఏం చెప్తా ఉన్నాం మేము? 4 రాష్ట్రాల ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెంచుతారని, ఖచ్చితంగా పెంచుతారని చెప్పేసి మీరు 30 రూపాయలు అన్నారు కానీ 3 రూపాయలుగా పెరిగింది. 3 రూపాయలు 30 పైసలు మే 15 నుంచి. మీరు ముందు అన్నారు కదా, అదే ఇంకా పెరుగుతుంది. మీరు చూడండి, పెరుగుతుంది చూడండి, ఇంకా పెరగబోతుంది. పెరిగింది కదా, ఎంత పెరిగినా పెరిగినాయి. 4 సంవత్సరాల తర్వాత 3 రూపాయలు పెంచారు. 3 రూపాయలు 30 పైసలు మే 15 నుంచి అది అమల్లోకి వచ్చింది. ఇక్కడ చాలా స్పష్టంగా రకరకాల మార్గాలు ఉన్నాయి. 6 మార్గాల ద్వారా మనం పెట్రోల్ డీజిల్ ప్లేస్లలో వేరే వాటిని ఉపయోగించవచ్చు. దానిలో భాగంగా చాలా విద్యుత్ శక్తి మీద ఈవీఎస్ వెహికల్ కావచ్చు, తర్వాత ఇథనాల్ మిశ్రమం ద్వారా కావచ్చు, బయోడీజిల్ కావచ్చు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ కావచ్చు, లిక్విఫైడ్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, ఇక రకరకాల మార్గాలు ఉన్నాయి. మనకు ఉక్రెయిన్ రష్యా వారు ఇవాళ ప్రారంభమైంది కాదు. యూరియా సంబంధించి యూరియా కొరత వస్తుందని చెప్తా ఉన్నారు. ఇది దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది యుద్ధం ప్రారంభమై. మనం ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా అన్వేషించినప్పుడు ఇప్పటికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించలేదు. ఇప్పుడు రష్యా కావచ్చు, తర్వాత ఇజ్రాయెల్ వారు కావచ్చు, అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందే ఏ దేశానికి యుద్ధం వస్తుంది, ఆ యుద్ధం వస్తే మనం ఏ దేశం మీద ఆధారపడి ఉన్నప్పుడు మనం ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా అన్వేషించుకోగలుగుతామా అని చెప్పేసి అసలు ఆలోచన లేదు. ఆ ఆలోచన లేదు. విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కావచ్చు, అదేవిధంగా ఎన్ఎస్ఏ సలహాదారు అజిత్ దోవల్ కావచ్చు, మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియని పరిస్థితి. ప్రధానమంత్రి గారు అన్ని సమస్యలకు పరిష్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఏం కాదు భారతదేశంగా చెప్పారు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారే ఉన్నారు, రేట్లు పెరుగుతూ ఉన్నాయి, విదేశీ ప్రయాణాలు రద్దు అంటారు, కాన్వాయిలు రద్దు సగమే అంటారు. కాన్వాయిలతో వచ్చే ఏమవుతుంది? కాన్వాయ్ వెహికల్ ఇవి కాదు కదా. ఇప్పుడు కాన్వాయ్ వెహికల్లో ఉండే 10 వెహికల్ 5 వెహికల్ చేసుకుంటే భారతదేశానికి వచ్చే లాభం ఏంది? విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటే వచ్చే లాభం ఏంది? ప్రత్యామ్నాయ మార్గాలు మీరు అన్వేషించకపోవడం. ప్రత్యామ్నాయ మార్గాలు మరి దశాబ్దాల పాటు దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరెందుకు ప్రత్యామ్నాయం అంటే ఇవాళ ఇదేదో కొత్తగా వచ్చింది కాదు. ఈ చమురు సమస్య కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ సంక్షోభం అనేది మీ హయాంలో కూడా చూసారు కదా. మేడం, కాంగ్రెస్తో పోటీ పెట్టుకుంటే మనం చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ దేశంలో ఈరోజు బడి కానీ స్కూలో బడో లేకపోతే యూనివర్సిటీ హాస్పిటల్ ఏది చేసినా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముడు, అదానికి అంబానికి అడగట్టే ప్రయత్నం, లేకపోతే కొత్త ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటి స్థాపించకపోవడం. ఎంతసేపు వాళ్ళు రాజకీయం చేయాలా? ఎస్ఐఆర్ పేరు మీద రాజకీయం చేయాలా? ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ ద్వారా దేశంలో అధికారం ఒకటే తప్ప. మరి అదే కదా ప్రత్యామ్నాయం. మనం ఏం చెప్పినాం? కాంగ్రెస్ ఇవాళ కాదు, స్ట్రాటజిక్ రిజర్వ్స్ అనేవి ఇవాళ కాదు కదా మేడం, ఇవాళ కాదు. మీ హయాంలో మీరు అటువైపు ఆలోచన ఏమైనా ఆ రోజు పరిస్థితులు వేరు కదండి. 1970 పరిస్థితులు వేరు, ఈ రోజు 2026 ఉన్నాం మనం. అవును, అంటే 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం ఇవ్వాలి కదా. ఇంకోటి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి బంగ్లాదేశ్తో పోల్చిండు, రూపాయి ఎట్లా పతనం అవుతుంది, పాకిస్తాన్లో ఎట్టుంది, ఇండియాలో ఎట్టుంది. మరి ఇవాళ రూపాయి పరిస్థితి ఏంది? అదే కాకుండా ఇవాళ ఇండియాలో రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి? విదేశాంగ మారక నిల్వలు ప్రస్తుతం $697 బిలియన్ ఉన్నాయి. అంటే 58,20,00,000 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఆల్ టైమ్ గరిష్ట రికార్డ్ అని చెప్పి ఎత్తున ప్రచారం చేసుకున్నారు 2026 ఫిబ్రవరి మాసంలో $726.49 బిలియన్ అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇవాళకి వస్తాక అది 697 అయింది. అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించలేదు. ఒక కాంచి డీజిల్ పెట్రోల్ రేటు పెంచారు. 4 ఎలక్షన్లు అయిపోయినాయి, డీజిల్ పెట్రోల్ రేటు పెరుగుతాయని చెప్పిన పెరిగింది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి కాంగ్రెస్ పార్టీ కోరితే ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు పెట్టలేదు. విదేశాంగ విధానంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి మొదటి కాంగ్రెస్ పార్టీ చెప్తే నిజమవుతా ఉంది. అదే కాకుండా అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది కాబట్టి దేశాల మధ్య ఏ దేశం మధ్య యుద్ధం జరుగుతుంది, ఆ దేశం మధ్య యుద్ధం జరిగినప్పుడు ఏ విధంగా భారతదేశం క్రైసిస్ ఎదుర్కొంటుంది, అవన్నీ పసిగట్టే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విదేశాంగ విధానం అస్టర్ ఫ్లాప్ అయిందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇది మేము ఒక్కరే చెప్పింది కాదు. వారు భారతీయ జనతా పార్టీలో గతంలో రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారు కూడా చెప్తా ఉన్నారు. దేశంలో చాలామంది మేధావులు చెప్తా ఉంటే మేధావులందరూ కూడా దేశద్రోహులను లేకపోతే అర్బన్ నక్సలైట్లను ముద్రేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇప్పుడు దేశం మొత్తం పెద్ద ఎత్తున క్రైసిస్ ఎదుర్కొన్న ఆనాడు కరోనా పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు.
ఈరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మనకు భారతదేశంలో రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అదే కాకుండా 6 రకాల రూపంలో మనం పెట్రోల్ గ్యాస్ సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ఇథనాలు ద్వారా కావచ్చు, గ్యాస్ ద్వారా కావచ్చు, లేకపోతే ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా కావచ్చు, రకరకాల మార్గాలను ఆ దిశగా ఆలోచించలేదు. అదే కాకుండా ఆ మధ్యకాలంలో ట్రంప్ దోస్తు ఎలన్ మాస్క్ గారు అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా అంటారు, మేడ్ ఇన్ ఇండియా అంటారు. మన ఇండియాలో ప్రొడక్షన్ స్టార్ట్ చేయని చెప్పారు. స్టార్ట్ చేయని చెప్తే ఆయన స్టార్ట్ చేయలేదు. 110% ట్యాక్స్ చేస్తున్నారు. తర్వాత ట్రంప్ గారు కలిసిన తర్వాత వారిది ట్యాక్స్ కుదించారు. చైనాలో ప్రొడక్షన్ చేసుకోవచ్చు, ఇండియాలో అమ్ముకోవచ్చు అని చెప్పారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? మహీంద్రా వారు కావచ్చు, టాటా వాళ్ళ పర్సంటేజ్ అంటే ఈవీ వెహికల్ సేల్స్ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మరి ఆ దిశగా పూర్తి స్థాయిలో అడుగులు వేసినా అది కూడా లేదు. కార్పొరేట్ ఆఫీసులు ప్రారంభించారు, కలకత్తాలో, ఢిల్లీలో, బాంబేలో ప్రారంభించారు. మరి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో తెలియని పరిస్థితి. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో వాడటం వల్ల కూడా అది కూడా బ్యాటరీస్ లో లిథియం వాడాలి. ఆ లిథియం మళ్ళీ చైనాకి మళ్ళీ బానిసత్వం చేయాలా అని కొంతమంది మాట్లాడారు. మేడం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వారు పెన్నుకు ఆయన వేలు పెడితే వారు వేసుకునే ప్రతి డ్రెస్ కూడా దిగుమతి చేసుకునే డ్రెస్సులు వేసుకుంటారు. మేము చెప్పింది కాదు, సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పింది. మేము వారు భారతీయ జనతా పార్టీలో గతంలో రాయసభ మొత్తం అంటే మీరు మాత్రం విదేశీ చేసుకోవచ్చు, తర్వాత విదేశాల నుంచి ఏదైనా భారతదేశం మరి అదే కదా మీరు చెప్పేది. ఆ దిశగా అడుగులు ఎక్కడ పడ్డాయి? ఆ దాని పేరు మీద ఓట్లు వేయించుకునే మాత్రం ఆత్మనిర్భర భారత్ కావచ్చు, రాముడు కావచ్చు, హిందువులు కావచ్చు, పాకిస్తాన్ భూచోద్యులు కావచ్చు, చైనా కావచ్చు, సింధూరాప్ ఏదైనా కూడా ఈ మధ్యకాలంలో ఎస్ఐఆర్ కూడా వాళ్ళు ఎలక్షన్ కోసం వాడుకొని ఏ విధంగా ముందుకు పోతారో మనం చూసినాం. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఘోరంగా విఫలమైండు. ట్రంప్ ఒకనాడు భారతదేశంతో ఉన్నట్టు సంబంధాలు దేశాల మాత్రమే సంబంధం ఉండేది. వ్యక్తిగతంగా భారతదేశం ఎప్పుడు కూడా ట్రంప్ లాంటి వ్యక్తిని గుజరాత్ తీసుకొచ్చి రెండోసారి వారిని గెలిపేయడని చెప్పేసి ప్రచారం చేసిన సందర్భాలు లేవు. షేక్ హసీనా గారు చూసినా కదా, చుట్టూ అఖండ భారత్ అని చెప్తున్న భారతీయ జనతా పార్టీ చుట్టూ దేశాలన్నీ కూడా మనకి ఇలా శత్రు దేశాలే. చైనా తీసుకుంటారా, పాకిస్తాన్ తీసుకుంటారా, బంగ్లాదేశ్ తీసుకుంటారా, శ్రీలంక తీసుకుంటారా, ఏది తీసుకోండి. అంటే శ్రీలంక వచ్చిన పరిస్థితులు ఇప్పుడు ఇండియాలో రాబోతా ఉన్నాయి. రాజపక్షం తల్లిదండ్రి బంగ్లాదేశ్లో అదే పరిస్థితి వచ్చేది కదా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న క్రైసిస్ కావచ్చు అంచనా వేయడంలో భారతీయ జనతా పార్టీ ఘోరంగా విఫలైంది. ఎక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నాం, అయా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, పార్లమెంట్ సమావేశాలు పెడతాను కూడా ముందుకు రాని పరిస్థితి కదా. పార్లమెంట్ సమావేశాలు పెడతాం, సలహా సూచనలు తీసుకుందాం. అదేవిధంగా ఏ విధంగా ముందుకు పోదామో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వండి. లేకపోతే దేశంలో చాలా మంది నిపుణులు ఉన్నారు, వారందరితో మాట్లాడదామని చెప్తా ఉన్నాం. అరే మొన్న ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా సంబంధించినటువంటి ఇజ్రాయెల్ కావచ్చు, రష్యా సంబంధించిన వారు కావచ్చు, ఇవన్నీ వార్ల మూలంగా రకరకాల సమస్యలు ఇండియాలో ఉన్నటువంటి చాలా మంది విదేశాల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా మళ్ళీ ఇండియాకు వస్తే రెడీగా ఉన్నారు. ఆ స్థాయిలో మరి వాళ్ళందరూ ఆకర్షించే ప్రయత్నం కూడా మనం చేయలే కదా. ఎందుకంటే మన దుబాయ్లో మొత్తం మన వాళ్ళంతా కూడా పెట్టుబడులు పెట్టరు. అక్కడ బాంబుల మూత ఏకంగా మళ్ళీ రివర్స్ పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగింది. కానీ మనం ఆ దిశగా మనం ఆకర్షించే ప్రయత్నం చేయకపోవడం మూలంగా, రకరకాల ప్రత్యామ్నాయాలు అన్వేషించకపోవడం మూలంగా ఎంతసేపు నరేంద్ర మోడీ గారికి ఉంటే అదాని ఉండాలి, లేకపోతే అంబానీ ఉండాలి, కాబట్టి ఎవరు ఉండొద్దని చెప్పి వారు కోరుకుంటున్నారు. దానికోసం ఏమైంది, మీ దేశంలో మిగతా వ్యాపారులంతా కూడా ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు రావడం లేదు. అదాని అంబానీ ఎంతసేపు అదాని గారు ఎంతసేపు ప్రభుత్వ రంగ సంస్థ ఏమైనా నమ్మితే తక్కువ రేటు తీసుకోవాలా, దాంట్లో వ్యాపారం పెట్టాలా, వారు అత్యధికంగా లాభం గడించే ప్రయత్నంలో అదాని గారు ముందుకు పోతారు. కాబట్టి ఎన్డీఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదాని అంబానీ అయింది తప్ప ఈ దేశ ప్రజలకు ఎలాంటి లాభం లేదనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎన్డీఏలో రైట్ అండి. ఓకే రైట్ వెంకట